ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్స నిస్సరతే వాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శ్రీ విశ్వవసునామ సంవత్సరం యొక్క ఫలితములు, ఈ యొక్క ఫలితాల్లో మనం మేజర్ ప్లానెట్స్ ఏవైతే గురువు, రాహువు, కేతు అయినటువంటి ఛాయాగ్రహాలు, గురుశనులు అయినటువంటి మేజర్ ప్లానెట్స్ యొక్క మార్పుల వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. ఒకటి, ప్రతి రాశికి నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రంలో వారు ఏ ఉపాసన చేయాలనేటువంటిది, మరియు అదేవిధంగా విశ్వవసు నామ సంవత్సరం ఉగాది అనగానే మనం చూసేది ఏమిటి, ఎప్పుడు కూడా ఏ కొత్త సంవత్సరం వచ్చిన పంచాంగంలో ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజ్యపూజ్యం అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఏంటి, మనం అవమానం పడేటువంటి ఏమిటి, ఏ రంగాల్లో మనం అవమానపడతాము అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ, ఈ యొక్క విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి, లగ్నం తెలిస్తే ఇంకా బెస్ట్ లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మేష రాశి, మేష లగ్నము. లగ్నం తెలిస్తే ఫస్ట్ లగ్నానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అయితే ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఆదాయ, వ్యయము, రాజపూజ, అవమానం గురించి తెలుసుకుందాం. అయితే ఇవి ఇలాగే అనుభవించాలా, దీన్ని ఏమైనా మార్చుకోవచ్చా? ఎందుకంటే మనం ఓపెన్ చేయగానే ఆదాయం ఎక్కువ ఉందనుకోండి, అమ్మయ్య ఫీల్ అవుతాం. ఆదాయం తక్కువ ఉండి ఖర్చు ఎక్కువ ఉంటే అయ్యి బాబాయ్ అలాగే ఈ సంవత్సరం అనుకుంటాం. అంటే ఇదంతా దేనికి, నువ్వు ప్లాన్ చేసుకోవడానికి, నువ్వు ఎలా మార్చుకోవాలో తెలుసుకోవడానికి. దీన్ని కనుక చూసుకున్నట్లయితే ముందుగా మేషం వారికి 2 ఆదాయం 14 వ్యయం చూపిస్తుంది. అమ్మో ఏమిటండి 2 ఆదాయం 14 వ్యయం అంటే పరిస్థితి ఏమిటి? ఎందుకంటే ఇక్కడ మనకి చార్ట్లో కూడా చూసుకుంటే మేష లగ్నం నుంచి 2వ స్థానంలో గురువు ఉన్నాడు ప్రస్తుతం. మే 15వ తేదీ నుంచి 3లోకి వెళ్ళిపోతాడు ఆయన. ఎప్పుడైతే 3వ స్థానంలోకి వెళ్తాడో 2లో ధనస్థానంలో లేడు, 3లోకి వెళ్ళిపోయాడు. మరి దీన్ని ఎలాగండి పెంచుకోవాలి, ఏమిటి అసలు? ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు? మేషం వారికి. మనం ఈ 2-14 అంటే మనకి సరిపోదు కదా. అంటే ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్ చార్ట్లో కనుక మంచి ధనయోగ దశలు నడుస్తే మీరు దీని గురించి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఉగాది ఫలితాల గురించి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీ పర్సనల్ చార్ట్, మీ కర్మ ప్రధానం ఇక్కడ. ఒకటి. ఇంకోటి, సరే ఇలా ఉంది, దీన్ని పెంచుకోవడం ఎలాగా? సహజంగానే మీకు 2వ అధిపతి శుక్రుడు అవుతాడు. 2వ అధిపతి శుక్రుడే మేషం వారికి. పూర్వజన్మ కర్మ ఏం చేసామో దానికి ఫలితము, అంటే ధనపరంగా ఫలితం ఇచ్చేవాడు కూడా శుక్రుడే మేషలగ్నం వారికి, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు కనుక లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః అనేటువంటి నామం కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఈ 2-14 ఉన్నటువంటి దీని నుంచి 100% మీరు బయటపడి ఆదాయం పెరిగి తీరుతుంది. మరి ఖర్చు 14 ఉంది, దీన్ని తగ్గించుకోవాలి, ఎప్పుడైనా బ్యాలెన్స్ కదా అంటే ఈ 12వ స్థానంలో శని వస్తున్నాడు. సర్వసాధారణంగానే మేషం వారికి ఎప్పుడైతే విశ్వవసువు నామ సంవత్సరం ప్రారంభం అవుతుందో షష్టగ్రహ కూటమితో ప్రారంభమవుతుందంటే 6 గ్రహాలు ఇక్కడ ఉంటున్నాయి. అంటే 12వ స్థానం ఖర్చు స్థానంలో ఎక్కువగా ఉంటున్నాయి. మరి ఖర్చు తగ్గాలి అంటే ప్రధానంగా శని భగవానుడు అక్కడ ఉంటాడు కాబట్టి 2.5 సంవత్సరాల పాటు ఏలినాడు శని కూడా ప్రారంభం అవుతుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో మనం ఏమైనా తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా అనేది ఒకటి తెలుసుకోవాలి. రెండవది, ఖర్చు అంతా ఎంతసేపు మనం పెట్టే ఖర్చు ఒకటే కాదు, మనము ఒక్కొక్కసారి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. ఏది? చేసే ఉద్యోగంలో తొందరపడి మానేయడం, సరే ఇది కాదులే ఇంకోటి దానిలోకి వెళ్ళిపోవడం, ఇట్లాంటివి చేస్తుంటాం. అలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల కూడా మన ఆదాయాలు తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ, నూనె మీకు దగ్గరలో శివాలయంలో నూనెను దానంగా ఇవ్వడం, బెల్లము గోవులకు తినిపించడం, నువ్వులు ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము శనివారాలు దానంగా ఇవ్వడం చేస్తూ ఉంటే మీకు దీని యొక్క ప్రభావం ఎక్కడా పడదు, గుర్తుపెట్టుకోండి, ఏలినాడు శని ప్రభావం. అలాగే రాజ్యపూజ్యం, అవమానం పంచాంగంలో చూసుకుంటే 5-7గా ఉంది. అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 5 అయితే మనల్ని ప్రతి దగ్గర ఎక్కడ దొరికితే ఇబ్బంది పెడదామనుకునే వాళ్ళ సంఖ్య 7 ఉంది. అంటే 5-7 ఎక్కువగా ఉంది.
మరి మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరగాలంటే కూడా మీరు రాజ్యపూజ్యం పెరగాలన్నా శని భగవానుడు ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. అదేవిధంగా మీకు ఇక్కడ ఏంటంటే అవమాన స్థానం, 3వ స్థానం దారిద్రము, అవమానం ఇవన్నీ చెప్తూ ఉంటాయి. అష్టమం కూడా అవమానం చెప్తూ ఉంటారు. ఈ లగ్నం నుంచి, మేషం నుంచి 3వ స్థానంలో కుజుడు ఉన్నాడు. అలాగే దాని తర్వాత ఆ కుజుడు నీచ పొందుతున్నాడు. అంటే దాదాపుగా 7 జూన్ వరకు కూడా ఆ కుజుడు అక్కడే ఉంటాడు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఏప్రిల్, మే, జూన్ మాసాలలో ఆల్మోస్ట్ మీరు వీలైనంత మటుకు కందులు దానంగా ఇస్తూ ఉంటే ఆ పర్టికులర్గా ఆ 3 నెలలు కొంచెం మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, బికాజ్ ఆఫ్ మీకు 3, 6 అధిపతి బుధుడవుతాడు కాబట్టి మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఈ సంవత్సరం. ఇక ఫైనాన్షియల్గా నేను మీకు ప్రోగ్రెస్ ఎలా అవ్వాలో చెప్పాను. మొదటి 4 నెలల్లో కుజుడు నీచపడుతున్నాడు కాబట్టి కొంచెం భూములు తీసుకునే విషయంలో, వాహనాల మీద వెళ్ళేటప్పుడు అది కాస్త జాగ్రత్తగా ఉండండి. 6వ స్థానంలో కేతువు యొక్క సంచారం జూన్ వరకు ఉంది కాబట్టి జూన్ వరకు కొంచెం మీరు ఎవరికైనా అప్పులు ఇవ్వడం, తీసుకునే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. జూన్ తర్వాత పంచమంలో కేతువు వస్తున్నాడు కాబట్టి మీరు తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో, అది ప్రేమ వ్యవహారాల, సంతానం సంబంధించిన విషయమా, క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటూ ఏదైనా సినిమాలు తీసేటువంటి వాటిల్లో ఉండేవారా, లేదా రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే సహజంగా రాజకీయ నాయకులకి ఏలినాటి శని మంచిదే. ఎందుకంటే మీరు ఏ రాజకీయ నాయకుడిని తీసుకోండి, ఏలినాటి శనిలోనే వాళ్ళు గ్రో అయ్యారు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ కెరియర్ పరంగా మార్పులు చూపిస్తున్నాయి. ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి, ఉన్న ఆఫీస్ నుంచి ఇంకో వేరే ఆఫీస్కి, దేశాలు మారడం, రాష్ట్రాలు మారడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయనుకున్నాం. అశ్విని, భరణి, కృత్తిక, 1వ పాదం. అశ్విని వారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెడిటేషన్, ఒక ధ్యానం చేయడం కూడా మీ కర్మలను తగ్గిస్తుంది. కాబట్టి గణపతిని ధ్యానించండి. భరణి నక్షత్రం వారు ముఖ్యంగా అమ్మవారిని శ్రీమాత్రే నమః అనే నామంతో ధ్యానించండి. కృత్తిక 1వ పాదం ఇందులో ఉంటుంది. 2, 3, 4 పాదాలు వృషభంలో ఉంటాయి కాబట్టి 1వ పాదం వారు, పర్టికులర్గా కృత్తిక 1వ పాదం వారు సూర్య భగవాను లేదా దత్తాత్రేయుడిని ఎంత ధ్యానిస్తే అంత మంచిది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన సూర్య ఆరాధన. ఇప్పుడు ఎలాగో మనకి జూన్ నుంచి పంచమంలో కేతు వస్తున్నాడు కాబట్టి గణపతి యొక్క ఆరాధన, గణపతికి గరికతో పూజ చేయడం అనేటువంటిది మీకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. కొంతమందికి జాతకం ఉంటుంది, కొంతమందికి ఉండదు, కొంతమందికి రాసి తెలుస్తుంది, తెలియదు. అలాంటప్పుడు వారేం చేసుకోవాలి? ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల చూసుకున్నట్లయితే మీకు ఎక్కువగా ఆటంకాలు కలుగుతున్నాయి లైఫ్లో, గణపతిని ఆరాధించండి. ప్రతిదీ ఆలస్యం అవుతుంది. గోవుకి బెల్లం తినిపించడము, నువ్వులు దానంగా ఇవ్వడము, నూనె ఏదైనా దీపారాధనకు వాడేటువంటి నూనెని శివాలయంలో ఇవ్వడం చేయండి. ఎక్కువగా నాకు భయం వేస్తుందండి, ఏదో భ్రమ, ఏదో జరగబోతుందని అనిపిస్తుంది అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అని నామస్మరణ చేయండి. ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ శని యొక్క మార్పు వల్ల ఈ సంవత్సరం మనకి మీనంలోకి మారుతున్నందుకు కొంతమందికి ఏలినాటి శననో, కొంతమందికి అష్టమ శననో, అర్ధాష్టమ శననో జరుగుతూ ఉంటుంది. కానీ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడూ కూడా శని భగవానుడు మార్పు మీకు అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శనలు ఇచ్చినా ఎక్కడ మీ జీవితాన్ని ఆపడు. గుర్తుపెట్టుకోండి. కర్మకారకుడు, ఆయన ఏ కర్మ ఇవ్వాలో అది అందిస్తాడు. నేను చాలా వీడియోల్లో ఒక 10 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నా. ఏమంటే ఏలినాటి శని ఉన్నప్పుడే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు, మోడీ గారు పీఎంగా ఉన్నారు, అదేవిధంగా జగన్ విషయం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి విషయం కావచ్చు, చాలామంది ఉదాహరణలు చెప్పాను. రాజకీయ నాయకులు అంటే ఏమిటి, వాళ్ళు సీఎంలు పీఎం అవ్వగాలేంది, మనం చేసే చిన్న చిన్న జాబులు, చిన్న చిన్న బిజినెస్లు ఆగుతాయా, శ్రమనిస్తాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. మందుడు అంటారు. అంటే మనం ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేస్తామో పనిని, ఇవాళ చేయాల్సింది సరే రేపు చేద్దాం, రేపు చేయాల్సింది సరే ఎల్లుండి చేద్దాం, తర్వాత చూద్దాం అని ఎప్పుడైతే మనం పోస్ట్ పోన్ చేస్తామో ఆలస్యం అమృతం విషం అనేటువంటిది మనం సామెత విన్నాం. అలా ఆలస్యం చేయడం వల్ల మీకు అమృతం రావాల్సింది కూడా విషయంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏలినాటి శని, అర్ధాష్టమి, అష్టమ శని సమయంలో ఈ పోస్ట్పోన్ చేయకండి. మధ్యాహ్నం నిద్రపోకండి. అదేవిధంగా వీలైతే ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. వీలైతే కాదు, వీలు చేసుకొని చేయండి. మీకు దగ్గరలో ఏదైనా ఆలయం, అందులో ప్రత్యేకంగా నరసింహస్వామి, లేనట్లయితే ఆంజనేయ స్వామి, గణపతి, శక్తి ఆలయము, ఇలా స్కందున ఆలయం ఏమున్నా రోజు టెంపుల్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి. 1% కూడా మీకు శని యొక్క ప్రభావం పడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏదైనా ఒక నామాన్ని తీసుకోండి.
చేస్తూ ఉన్నాడు, ఉచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ శని యొక్క ప్రభావం మీనంలోకి వెళ్తున్నందుకు మనం ఆల్రెడీ 2.5-3 సంవత్సరాల క్రితమే ఒక విషయాన్ని అనుకున్నాం. మకరంలో శని ఉన్నప్పుడే కుంభంలోకి వెళ్తున్నాడు, వర్క్ విషయంలో రెవల్యూషన్ తీసుకొస్తాడు అనుకున్నాం. ఒక రెవల్యూషన్ వచ్చింది. మీనం నుంచి అలాగ మేషంలోకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరూ కూడా ఉద్యోగం ఒకటే కాకుండా ఇంకొక సైడ్ మనం ఏం చేయగలము, మనకున్న టాలెంట్ ఏంటి, బాగా పాడగలమా, బాగా ఫుడ్ వండగలమా, లేనట్లయితే బాగా మనం బొమ్మలు గీయగలమా, లేనట్లయితే మనలో ఏదైనా సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నాయా, టీచింగ్ స్కిల్స్ ఉన్నాయా, ఎనీథింగ్ మనలో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఏంటో తెలుసుకొని సొంతంగా ఏదైనా ఓన్గా చేసుకునే డెవలప్ చేసుకోవాలి. బికాజ్ ఆఫ్ న్యాచురల్గా శని కర్మ అంటే వృత్తికారకుడు. వృత్తి విషయంలో అనేకమైన మార్పులు రాబోతున్నాయి కాబట్టి ఒక దగ్గర జాబ్ చేయడం ఒక ఎత్తు అయితే మీరు ఓన్గా ఏం ఎర్న్ చేయగలరు, ఓన్గా ఏం చేసుకోగలరు, దాన్ని డెవలప్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. బికాజ్ ఆఫ్ శని యొక్క ప్రభావం అటు వెళ్తుంది. మీరు చూస్తూ ఉండండి, మనం 2-3 సంవత్సరాల నుంచి విషయం చెప్తున్నాం, మారుతూ వస్తుంది. సో ఈ విషయంలో చాలా కేర్గా ఉంటూ డెవలప్ చేసుకొని ఈ డెవలప్మెంట్స్లో మీకు ఒకవేళ బిజినెస్ డెవలప్ అవ్వాలి అని అనుకుంటే, లేదా ఉద్యోగం రావాలి అనుకునేవారు ఒకటే ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఈ 2 నామాలు కూడా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ని ఇస్తాయి. కానీ లేదండి నాకు వ్యాపారం అభివృద్ధి అవ్వాలని ఉంది అంటే అద్భుతమైన నామం ఉంది లలిత సహస్రనామాల్లో. అదేమిటి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః. అందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు.